నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జోష్మా డైరీస్. హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు ఐపీఎల్లో 12th మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ముంబై హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. కీ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, టాస్ ఇంపాక్ట్ ఏంటి, పిచ్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. రెడీయా మరి? ముందుగా పిచ్ గురించి మాట్లాడుకుందాం. ముంబై స్టేడియంలో పిచ్ బ్యాటర్స్ ప్యారడైజ్లా ఉంటుంది. ఫ్లాట్ పిచ్, స్మాల్ బౌండరీస్, బౌలర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ బ్యాటర్స్కి మాత్రం బంపర్ ఆఫర్లా ఉంటుంది. ఎంఐ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు, బోల్ట్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు, మనం బౌలింగ్ అయితే సూపర్ చేస్తాం. కేకేఆర్ ఫ్యాన్స్, అయ్యో మన రసూల్ బీస్ట్ మూడ్ ఆన్లో ఉంటే ఇంకా నరేన్ అయితే ట్రిక్కీ షాట్ సూపర్ కొడతాడు. అయితే బౌలర్స్కి ఒక హెల్ప్ ఉంది, అదే డ్యూ ఫ్యాక్టర్. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్స్కి కొంచెం గ్రిప్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు 200+ స్కోర్ చేసి సేఫ్గా ఉండొచ్చు. క్వింటన్ డీకాక్ పవర్ హిట్టర్, ఫస్ట్ మ్యాచ్లో 60+ రన్స్ చేసి డేంజర్గా ఉన్నాడు. రహానే కెప్టెన్, మిస్టర్ కూల్, కానీ పవర్లో సైలెంట్ కిల్లర్. రసల్ 10 balls 40 runsకి రెడీగా ఉంటాడు. రింకు సింగ్ లాస్ట్ ఓవర్ రాజా, లాస్ట్ ఇయర్లో 5 sixes గుర్తున్నాయా? వరుణ్ చక్రవర్తి అండ్ నరేన్ స్పిన్ జోడీ, ఎంఏ బ్యాటర్స్కి హెడ్ ఎక్ ఇచ్చే కాంబినేషన్. హార్దిక్ పాండ్యా కెప్టెన్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఆల్రౌండర్. తిలక్ వర్మ యంగ్ గన్, ఫస్ట్ మ్యాచ్లో 50+ runs స్కోర్ చేయడం, మంచి ఫామ్లో ఉన్నాడు. బోల్ట్ అండ్ దీపక్ చాహర్ స్వింగ్ అండ్ పేస్, కేకేఆర్ బౌలర్స్కి కొంచెం కష్టం. నౌ టాస్ చాలా ఇంపార్టెంట్. ముంబై స్టేడియంలో టాస్ గెలవాల్సిందే బౌలింగ్ టీం. రీజన్, సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల బౌలర్స్కి హార్డ్ అవుతుంది. సో పవర్ హిట్టర్స్ ఉన్న టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో 200+ స్కోర్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మీ గెస్ ఏంటి? ఎంఐ టాస్ గెలిచిందంటే బౌలింగ్ ఫస్ట్, కేకేఆర్ టాస్ గెలిచిందంటే బౌలింగ్ ఫస్ట్. ఏంటో ఈ సస్పెన్స్. ఎంఐ ఫ్యాన్స్, హార్దిక్ అంటే ఎమోషన్, స్కై అంటే ఎక్స్ప్లోజన్, ఎంఏ అంటే డామినేషన్. కేకేఆర్ ఫ్యాన్స్, రసల్ వస్తాడు, 6లు కొడతాడు, నరేన్ వస్తాడు, ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. సో ఎంఏ ప్లేయర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో గైస్, ఎంఐ కంబ్యాక్ అవుతుందా? కాకపోతే ఎంఐకి హోమ్ గ్రౌండ్ అవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, కానీ కేకేఆర్ ఏం ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. నా అనాలిసిస్ అయితే ఇది. మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ సెషన్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జోష్మా డైరీస్.